ఇవాళ రేపు చాలా కీలకమైన డెవలప్మెంట్ సార్. అంటే కుమారస్వామి గౌడ గారు ఆయన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వైజాగ్ వస్తున్నారు. అవును. స్టీల్ ప్లాంట్ మీద ఏదో కీలక నిర్ణయం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఆయన నిర్ణయం ప్రకటిస్తారని కాదు కానీ ఒక అంటే మదింపు, first time. ఒక సమీక్ష పూర్తి స్థాయిలో జరుగుతోంది. 2 days ఉంటున్నారు ఇల్బియా. ఒకవేళ ప్రైవేటైజేషన్ నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంటోంది అనే ఇండికేషన్ ఇవ్వటం కోసమే వచ్చారా, లేకపోతే ఆ నిర్ణయం అయిపోయింది మీరు వెళ్ళి చూసిరండి ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయన ప్రధానమంత్రి ఆయన పంపించారా? అంటే ఫస్ట్ టైం వస్తున్నాడు ఆయన. మొదటిసారి సీరియస్గా వచ్చి అక్కడ కూర్చుని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే కూటమి ఎన్నికల సందర్భంగా ఒక మాట చెప్పింది, ఈ ప్రైవేటైజేషన్ విశాఖ ఉక్కును కాపాడుకుని తీరుతాము అని, శైలిలోకి పంపించాలి అనేది ఒక ప్రతిపాదన ఉంది ఆల్రెడీ. దాని మీద ఏదైనా ఇప్పుడు ఈయన నిర్ణయం తీసుకుంటాడా కుమారస్వామి అనేది ఒక స్పెక్యులేషన్ అయితే ఉంది. అయితే ఏ నిర్ణయం తీసుకుంటాడో ఆల్రెడీ డిజిన్వెస్ట్మెంట్లోకి వెళ్ళిపోయింది అనే మాట కూడా కేంద్రం నుంచి అక్కడ ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో మనకు వినిపించింది. నిర్ణయం జరిగిపోయింది. రెండోది అసలు డిజిన్వెస్ట్మెంట్ అనేది లిబరలైజేషన్ ప్రోగ్రామ్. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రధాన వనరు ఈ రోజుకి డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ నుంచే నడుస్తోంది. సెంటిమెంట్లతో సంబంధం లేదు. కానీ వైజాగ్కి సంబంధించి, వైజాగ్ అంటే విశాఖ ఉక్కుకి సంబంధించి అదొక సెంటిమెంటల్ ఇష్యూగా మార్చి పొలిటికల్ కార్యక్రమంగా మార్చిన వ్యవహారం మనం చూసాం. ఆ సమయంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద కూడా నింద అదే. దీన్ని సెంటిమెంట్గా పట్టించుకొని మీరు ఎందుకు ఫైట్ చేయడం లేదు అని జగన్మోహన్ రెడ్డి మీద ఆ రోజున వీళ్ళందరూ విరుచుకుపడ్డారు. ఇప్పుడు అదే పరిస్థితి తెలుగుదేశం పార్టీ కూడా వస్తుంది. ఈ రోజున ఆయన దగ్గర నుంచి కనీసం వీళ్ళు అనుకుంటున్నటువంటి శైలిలోకి పంపించాలని అందరూ ప్రతిపాదించారు, యూనియన్స్ కూడా ప్రతిపాదించాయి. కనీసం ఆ నిర్ణయం అయినా ఈయన ప్రకటిస్తాడేమో అనేటువంటి ఒక హోప్ అయితే కనిపిస్తోంది. అదే ప్రకటిస్తారా, లేకపోతే మీరు అన్నట్టుగా ఇది అయిపోయిన నిర్ణయం, అంటే వెళ్ళిపోయిన నిర్ణయం మీద వంతెనలు కట్టే ప్రయత్నం చేయొద్దు అనేదైనా చెప్తాడా? అంటే పవన్ కళ్యాణ్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు కదండి ఇది. ఆయన వెళ్ళి ఉన్నాడు అక్కడ ఉద్యమంలో ఉన్నాడు ఆయన. అంటే కాలుకి బలపం కట్టుకొని తిరిగాండి, ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఈ క్రెడిట్ అంటూ ఏదన్నా దక్కితే ఇది తెలుగుదేశం వేసుకోలేదు వాళ్ళ ఖాతాలో. లేదు, ఇది పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆయన పవన్ కళ్యాణ్ ఖాతాలోకే వెళుతుంది. అయితే కూటమి ఎన్నికల సందర్భంగా మేము ప్రొటెక్ట్ చేస్తాం దాన్ని, విశాఖ ఉక్కుని మేము ప్రొటెక్ట్ చేస్తాము అనే మాట వాళ్ళు కాన్షియస్గా ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు. ఆ చెప్పిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆయన వచ్చాడు, పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కలిసి మరొకసారి ఆయనకి దాని చరిత్ర చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ కూడా నేను అనుకుంటున్నాను కలుస్తాడని. డెఫినెట్గా కలిసి కాంటెక్స్లో అంటే యూనియన్స్ నుంచి వచ్చినటువంటి నినాదము, అలాగే కార్మికుల నుంచి కొన్ని ప్రతిపాదనలు వచ్చినాయి ఆ టైంలో. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి శైలిలోకి పంపించాలితో సహా దాన్ని ఎలా కాపాడుకోవాలి అనే దానికి సంబంధించి వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నారు కన్స్ట్రక్టివ్గానే. ఐరన్ ఓర్ సంబంధించి కూడా మాట్లాడతాడు ఆయన. ఇక్కడ కూడా హైదరాబాద్ కూడా వస్తున్నాడు ఆయన. కాబట్టి ఇది కొంచెం పాజిటివ్ డెసిషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. పాజిటివ్ డెసిషన్ కనుక వస్తే అది ఎవరి ఖాతాలోకి వెళుతుంది, పవన్ కళ్యాణ్ ఖాతాలోకి వెళ్ళినా అది కూటమి ప్రభుత్వానికి కొంత పాజిటివ్ సిగ్నల్గానే ఉపయోగపడుతుంది. ఓవరాల్గా వెళ్ళొచ్చేమో కానీ, బట్ ఈ శ్రమ, ఈ తపన అంతా దీన్ని కంప్లీట్ మానిటర్ చేసింది, మోసింది ఆయన ఒక్కరే. పవన్ కళ్యాణ్ నిజాయితీగా మోసింది ఆయన ఒక్కరే. ఎందుకంటే ఆయన వైట్ పేపర్, ఆయనకేం వీళ్ళకు ఉన్న ఆబ్లిగేషన్స్ లేవు, ఆయనకి లేదండి, పెట్టుకోడు కూడా ఆయన. పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ నిర్ణయం జరిగినా అది దానిలో పవన్ కళ్యాణ్ తాలూకా ఇంపాక్ట్ ఉంటుంది అనేది మనకి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని కూటమిలోకి తీసుకువెళ్ళటంలో ఆయనే కీలకంగా వ్యవహరించాడు, కూటమి నిర్మాణంలో ఆయనే కీలకంగా వ్యవహరించాడు. చంద్రబాబు కంటే ముందే ఆయన ఎన్డీఏలో ఉన్నాడు. సో
ఏదైనా చర్చించాల్సి వస్తే, ఏదైనా మాట్లాడాల్సి వస్తే కేంద్రం నుంచి వెలువడేటువంటి ఏ నిర్ణయంలోనైనా సరే పవన్ కళ్యాణ్ అభిప్రాయం ఏదో మేరకు ప్రతిఫలించేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అందుకని దీనికి సంబంధించిన క్రెడిట్ కూడా ఆయన అకౌంట్లోకే వెళుతుంది. ఎందుకంటే ఆయన ఆ రోజున అక్కడ కూర్చున్నాడు, ఉద్యమంలోకి వెళ్ళాడు, వాళ్ళతో సంప్రదింపులు జరిపాడు. అలాగే దానిలో నుంచి బయటకు వచ్చేసినటువంటి ఉద్యోగులతో కూడా విడిగా సమావేశం అయ్యారు వీళ్ళు. ఆ టైంలో వాళ్ళు అనేక ప్రతిపాదనలు చేశారు దాన్ని కాపాడుకోవడానికి సంబంధించి. దానికి వెనకాల చాలా ల్యాండ్ ఉంది, దాన్ని ఉపయోగించి కూడా దీన్ని కాపాడుకోవచ్చు, ఇలా రకరకాల ప్రతిపాదనలు చేస్తున్నారు. ఆ టైంలోనే జగన్మోహన్ రెడ్డి మీద బయట నుంచి విమర్శలు, అది క్యాపిటల్కి వాడే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అంటే ఎల్వి గారు లేవనెత్తిన అంశం కూడా అదే. అవును, ఈ 15,000 అమ్మేస్తున్నా అంటే ఎల్వి గారు స్థూలంగా చెప్పింది ఏంటంటే ఫ్యాక్టరీ అమ్మేద్దామని కాదు, ఆ వేకెంట్ ల్యాండ్ ఉంది కదా 15,000 ఎకరాలు, అది అమ్మేసి 15,000 ఎకరాల ఇష్యూనే అది అనేది బహుశా అది ఉండొచ్చు. ఎనీహో అంటే ఆయన ఎఫర్ట్ పెట్టారు, కానీ తెలుగుదేశం పూర్తి స్థాయిలో దాన్ని అసిమిలేట్ చేసుకుంది. దాన్ని ఎల్వి గారి ఆరోపణలను ఆస్వాదించి వారిని తమ కూటమిలో చేర్చుకునే ప్రయత్నం చేసిందనే ఇండికేషన్ అయితే ఎక్కడ కనిపించలేదండి. లేదు, అంటే ఆయన అయితే చెప్పుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఇక్కడ పర్టికులర్గా విశాఖ ఉక్కు దానికి వచ్చేసరికి అదేదో జస్ట్ ఫ్యాక్టరీగా చూడకండి, లేకపోతే డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో భాగంగా ఆ కళ్ళద్దాలతో చూడకండి. అయితే ప్రభుత్వానికి కూడా, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇలాంటివి వదిలిపెట్టడం అనే దాని వలన కొన్ని ప్రయోజనాలు ఉంటాయి ఖచ్చితంగా, రాజకీయ ప్రయోజనాలు. ఎందుకంటే ఓపెన్గా కొన్ని చేయలేని పరిస్థితులు ఉన్నాయి. అంటే ప్రజల మైండ్ సెట్ని అది ఇబ్బంది పెట్టడంగా మారుతున్నాయి కొన్ని సంఘటనలు అనేది వాళ్ళకి ఆల్రెడీ అనుభవంలో ఉన్నాయి. కాబట్టి సెంటిమెంట్లను